ఒక్కొక్కసారి చాలా మంచి కలప కూడా ఇలా పెయింటింగ్‌కి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలా ఎందుకయిందో ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వుడ్ పాలిష్ తెలుగు. మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ డోరు బలాషా క్వాలిటీతో A1 క్వాలిటీ అనమాట, ఏ గ్రేడ్. ఈ డోరు లెక్క అయితే మనకి పాలిష్కి అయితే రావాల్సి వచ్చింది. కాకపోతే చిన్న కొంచెం ప్రైస్ ఇష్యూస్ వల్ల మాత్రం పెయింట్కి అయితే వెళ్ళిపోయింది. ఇంత మంచి క్వాలిటీ పెయింటింగ్ జరుగుతుంటే మాత్రం అసలు చూస్తూ అసలు ఉండలేకపోయాను నేనైతే. కానీ ఓనర్ గారు కూడా అనుకుని ఉండరు ఇలా పెయింట్ అయితే వేయించాల్సి వచ్చిందని. మనకేందంటే స్టార్టింగ్ లో మాత్రం మనీ, ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే మనీ అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు పెడతాము. లాస్ట్ కి వచ్చేసరికి ఫినిషింగ్ వర్క్లకు మాత్రం మనీ ఖర్చు పెట్టడానికి కూడా ఉండవు. అందుకే చాలా వరకు చూసి చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇవి వచ్చేసరికి మాత్రం పెయింట్ కి అయితే వెళ్ళిపోయాయి. ఎంత ఈజీగా పెయింటింగ్ లోకి వెళ్ళినా గానీ ఒక డోర్ కి వచ్చేసరికి 4-5 వేలు ఎట్లయినా తీసుకుంటారు. అదేదో నా సజెషన్ మాత్రం కొంచెం మీడియం క్వాలిటీ, మన మిలామిన్ ఉంది కదా, ఆ మిలామిన్ తో అయినా కానీ చేసుకుంటే బాగుండేదని చెప్పి నా సజెషన్. ఈ డోర్ ని ప్రైమర్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత వీడియో తీసా గానీ ముందుగా తీసుంటే మాత్రం చాలా బాగుండేది. అసలు చాలా బాగా నీట్ గా ఉన్నాయి జాయిలు కూడా. ఇంత మంచి క్వాలిటీని మాత్రం పెయింట్ చేపిస్తున్నారు. ఇంక చేసేదేం లేదు, వర్క్ అయితే అయిపోయింది. ఈ పెయింటర్ వర్క్ తో పాటు మన వర్క్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కంప్లీట్ అయిపోయిన మన డోర్లు వచ్చేసరికి రేపు పోస్ట్ చేస్తాను.